కదలట్లేదుగా, ఉందా జీవం? ఏంటి ఇలా ఆలోచించినాను? నేనే పెద్ద బిజినెస్ గురించి ఏం చెప్పలేదు. అదే కోడిగుడ్డు తల్లి రెక్కల కింద, కోడి పెట్ట కింద ఒక 21 రోజులు పొదిగిస్తారు. పొదిగేయటం అంటారు తెలుసా? ఓకే, పొదిగించిన తర్వాత 21 రోజుల తర్వాత ఆ గుడ్డు పగిలి దానిలో దిగి చిన్నపిల్లలు బయటికి వస్తుంది. ఇది రెండవ జన్మ. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఒక కోడి పెట్టిన గుడ్లన్నీ పిల్లలైపోతాయా? బ్రదర్స్, అవో ఎందుకని అవ్వవు? ఎందుకు కోడి పెట్టిన గుడ్లన్నీ తల్లి రెక్కల కిందకు రావు? దేశంలో మనోళ్ళు తెలుగులో ఒక మాట అంటారు, చిన్నపిల్లల్ని పసిగుడ్డు అంటారు. అంటే గుడ్డ, పసిగుడ్డు, వాడికేం తెలుసు, దానికేం తెలుసు అనే మాట వాడతారు. అంటే వాళ్ళు గుడ్ల మనోళ్ళు అంటారు. ఈ తల్లి కడుపులో నుండి, కోడి పెట్ట కడుపులో నుండి బయటకు వచ్చిన గుడ్డు మొదటి జన్మ ఎత్తింది అని అర్థం. కానీ ఆ గుడ్డు పెట్టి పెట్టక ముందే కొంతమంది తీసుకువెళ్ళి పచ్చిగుడ్డే మింగేస్తారు. పచ్చిగుడ్లు దాగి కూడా ఉంటుంది తెలుసు. కొంతమంది ఏం చేస్తారు, పగలగొట్టి ఆమ్లెట్ వేసేసి తినేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఉడకబెట్టుకుని తినేస్తారు. ఓకే, అలా ఉడకబెట్టబడిన ఉన్నది కాగేసిన ఆమ్లెట్ చేసిన గుడ్లన్నీ పిల్లలు అయితే మరి ఏమి పిల్లలు అవుతాయి? తల్లి రెక్కల క్రిందకి వచ్చినటువంటి గుడ్లు అవి కూడా 21 రోజులు చక్కగా తల్లి రెక్కల క్రింద ఉంటే ఆ వేడికి ఆ తల్లి యొక్క రెక్కల క్రింద ఉండడం ద్వారా ఆ గుడ్లలో కొన్ని పిల్లలు అవుతాయి, మరికొన్ని పిల్లలు రావు. ఆ రెక్కల కింద సరిగ్గా రాకుండా దూరం ఉంటాయా? అంటే దాని అర్థం ఏంటంటే కిస్మిస్ పండుగకి వచ్చి మళ్ళీ రాకుండా పోతాం. న్యూ ఇయర్కి వచ్చి మళ్ళా అంటే తల్లి రెక్కల, ఇక్కడ తల్లి అంటే ఒక విధంగా చెప్పాలంటే సర్వాధికారి అయిన దేవుడు, ఆయన యొక్క సేవకుడు. మీకు సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన వరం ఒక తల్లి కోడి లాంటి దేవుడికి స్తోత్రం. ఆ గుడ్ల మీద ఈ కోడి ఉండటం వలన, ఈ గుడ్లు తల్లి రెక్కల క్రింద ఉండటం వలన ఆ గుడ్డు పిల్లగా మారే అవకాశం ఉంది. తల్లి కడుపులో నుండి గుడ్డుగా వచ్చింది మొదటి జన్మ, గుడ్డులో నుండి పిల్లగా వచ్చింది రెండవ జన్మ. అర్థమైందా? ఒప్పుకుంటారా? అటెండ్ కుదురుతుంది చెప్పండి. ఆ ముసలాయన అర్థం కాదా? ఆ ముసలాయన ఏమనుకుంటున్నాడు, మళ్ళీ ఇదే గుడ్డు కడుపులోకి వెళ్ళి మా తల్లి కడుపులోంచి మళ్ళీ రావాలా, రెండో జన్మ అంటేగా అని పెద్ద ఆయన గడ్డ మీసాలు పెరిగిపోయింది కానీ, వయసు పెరిగింది కానీ, యేసయ్య చెప్పిన ఈ మాట మాత్రం ఆయనకి అర్థం కాదు. అలాగే నేను అడుగుతున్నాను, ఏది జైరాబాద్లో ఉన్న గుళ్ళనియేనా? అడుగుతానే జైరాబాద్లో ఉన్న మనసులందరూ ఇల్లేనా? అన్నీ రాలా, మరి ఐటికి పోయినట్టు కొన్ని పచ్చి మింగేస్తుంటారు. మింగేది ఎవరు తెలుసా? గర్జించు సింహమైన సాతాను, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని
వెళ్ళేటప్పుడు ఈ గుడ్లు దొరుకుంటాయి. ఏ గుడ్లు? ఆయన రెక్కల క్రిందకి కనపడినటువంటి చారినటువంటి గుడ్లన్నీ అపవాది అనే సాతానుకి దొరుకుతాయి. దొరికినట్టే ఎంతో మంది మనవాళ్ళనే సాతాను మింగేస్తున్నాడు. అవునా కదా? పాపములు, అపరాధాలు, అతిక్రమాలు, అక్రమాలు, అన్యాయంలో, సినిమాలు, బూతులు, కొట్లాట్లు, వ్యభిచారం, రకరకాలైన పాపపు కార్యాలలో ఈ ఎర్ర చూపించి సాతానుడు ఎంతో మంది రెండవ జన్మకు రాకుండా, కొత్త జన్మ ఎత్తకుండా వాడు మింగేస్తున్నాడు. ఎవరిని మృగుతున్నామని వెదకుచు తిరుగుతున్నాడు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? అందుకనే వాళ్ళందరి కోసం మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, రక్షించునైనా ఈ ప్రాంతాన్ని రక్షించు, మా రాష్ట్రాన్ని రక్షించు, మా దేశాన్ని రక్షించు, ప్రపంచాన్ని రక్షించు. అందరూ రక్షించబడాలి, అందరూ నీ పిల్లలుగా మారాలి. కొత్త జన్మ అనేది దీన్ని మారు మనసునే కొత్త జన్మ అని కూడా అనవచ్చు. దాని వివరాలు లోతుగా మీరు నెమ్మదిగా నేర్చుకుంటారు. కనుక కొత్త జన్మ అనేది బలిపీఠం యొక్క అనుభవంలో జరుగుతుంది. దీనినే మారు మనసు. మారు మనసు ఈజ్ ఈక్వల్ టు నూతన జన్మ. మారిపోయాడు అంటే ఇంతకు ముందు కాదు, అంటే ఇంతకు ముందు గుడ్డు కాదు, ఇప్పుడు పిల్లగా మారు. పిల్లలు ఏం చేయాలి? తల్లితో పాటు వెళ్ళాలి. ఒక కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆ పిల్లలు తల్లి రెక్కల కింద లేక తల్లితో పాటు ఉంటే పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా? ఏమేమి వస్తాయి? పిల్లులు తింటాయి, కాకులు ఎత్తుకుపోతాయి, గద్దలు ఎత్తుకుపోతాయి, ఎత్తుకుపోతాయి కదా. వాటికి దొరకకుండా ఉండాలంటే పిల్ల పాములు కూడా తినేస్తాయి. వాటికి దొరకకుండా ఉండాలంటే తల్లి కోడితో ఉండాలి. అప్పుడు ఏదైనా వచ్చిందనుకో, కుక్కో, పిల్లో, కాకో, గద్దో, పాము వచ్చిందనుకో, తల్లి కోడి ఏం చేస్తుంది? పిల్లని దొరకనివ్వకుండా దాని మీద దాడి చేసి దాన్ని జయిస్తుంది, పిల్లని కాపాడుతుంది. అలాగే సంఘానికి కాపాడిని దేవుడు ఇచ్చి విశ్వాసమైనటువంటి బిడ్డలని అపవాదికి చిక్కకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఇస్తూ అలా కాపాడి తల్లి ఎంత పెద్ద అయిందో అంత పెద్ద స్థితికి ఈ పిల్లలు కూడా ఎదిగేటట్లుగా చేస్తారు. కనుక చక్కగా గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని సన్నిధిలో చక్కగా ఆధ్యాత్మికమైన వాక్యపు అనుభవాలతో లేక వాక్యమనే పాలు త్రాగి మనం దినదినము ఎదగాలి. ఎదిగి రెండవ అనుభవంలోనికి వెళ్ళాలి. రెండవ అనుభవం ఏమిటంటే పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం. ఇక్కడ కొత్తగా జన్మించడం, రెండవది నీటి మూలంగా జన్మించడం. అంటే నీటి బాప్తిసం పాపపు స్వభావాన్ని, పాపపు జీవితాన్ని సమాధి చేయటమే నీటి మూలంగా జన్మించడం అంటారు. మూడవదిగా ఇక్కడ ప్రత్యక్ష గుడారం రెండవ స్థలమైన పరిశుద్ధ స్థలంలో దీప వృక్షం అని ఉంది. ఇక్కడ చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా. ఈ దీప వృక్షం అనేది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపించుచున్నది. ఈ అభిషేక తైలం అనేది దావీదు తల మీద పోసినప్పుడు, సౌలు తల మీద పోసినప్పుడు, యాజకుల మీద పోసినప్పుడు వారు దేవుని ఆత్మతో నింపబడి, శక్తితో నింపబడి, ఆత్మశక్తితో వారు శత్రువు విరోధంగా లేచి పోరాడినప్పుడు జయాన్ని పొందారు. దేవుని స్తోత్రం. కనుక మనం పరిశుద్ధాత్మ అభిషేకమనే అనుభవాన్ని, పరలోకములోని కుమ్మరించే అభిషేకం మనం పొంది మహిమ
మార్చబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం అనేది కూడా జీవితంలో అవసరమైనది. దీన్ని మూడవ మెట్టు అనొచ్చు. నాలుగవదిగా ఇదే పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ఉన్నది ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల. ఇది పెద్దగా కనబడుతుంది. సన్నిధి రొట్టెల బల్ల అంటే ప్రభు సంస్కారం అంటారు, ప్రభు బలారాధన అంటారు. మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాటికి నెక్స్ట్ అనుభవంలోనికి వెళ్ళడానికి ఈ బలారాధన అనేది దైవ సేవకుల ద్వారా దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఇలాంటి అనుభవాన్ని సంఘంలో ఉన్న మనం క్రమక్రమంగా మీకు ఇందాక చదివినటువంటి వాక్యంలోనే మన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందినని వారిని హెచ్చరించెను. 42వ వాక్యంలో మీరు అపోస్తలుల బోధయందును అపోస్తలుల యొక్క సహవాసమును అపోస్తలుల యొక్క చేతుల మీదుగా విడిచే రొట్టె విరుచుడియందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ఈ 4 అనుభవాలు పరిశుద్ధులైన అపోస్తలులతో కలిసి మనం ముందుకు నడుచుకోవాలి. దాన్నే ఇక్కడ సన్నిధి రొట్టెల బల్ల అని చెప్పబడింది. మీకు ఒక్కసారిగా ఎక్కాలన్నా కానీ అంత తొందరగా ఎక్కదు. మీరు ఎన్నోసార్లు సాధారణ వాక్యం విని ఉంటేనే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఎక్కుతాయి. లేకపోతే ఇదేంద్రా బాబు ఎక్కడున్నారో మనం అనిపిస్తుంది. ఇది మీకు నేను చెప్పే 1 సంవత్సరంలో నేర్చుకున్న పాఠాలు కాదు, 2 సంవత్సరాల్లో నేర్చుకున్న పాఠాలు కాదు. నేను ఈ జాబ్ తయారు చేయడానికి, ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇంచుమించు 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు ఒక గ్లాసు మజ్జిగ తాగి సాయంత్రం 4 గంటల వరకు ఏమి తినకుండా 4 తర్వాత టిఫిన్ చేసేవాడు. ఇంకా ఈ వాక్యాలు ధ్యానించడం, వీటిని స్టడీ చేసి ఒక్కొక్కటిగా సబ్జెక్టు రెడీ చేసి వీటన్నింటినీ కూడా సిద్ధపరచడానికి 7 years పట్టింది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన అనుభవాలు. వీటిని ఎంత మేరకైతే మనం గ్రహించగలుగుతామో అంత మేరకు మన జీవితంలో మనము పరలోకపు స్వాస్థ్యాన్ని సంపాదించుకోగలం. పరలోకపు స్వాస్థ్యం లేదా పరలోకపు నిత్య నివాస స్థలాలు 30 అంతలు అనేది నూతన భూమి, దాన్ని ఆవరణం అంటాం. 60 అంతలు అనేది పరిశుద్ధ స్థలం, దాన్ని నూతన ఆకాశం అంటాం. 100 అంతలు అనేది అతి పరిశుద్ధ స్థలం, దాన్ని నూతన యెరూషలేము, దాన్ని ఎత్తైన శిఖరం సియోను అంటాం. వీటన్నింటికీ కూడా లోతైన గోడ భావముతో కూడిన అనుభవాలు ఉన్నాయి. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మనం 8:5 హెబ్రీ పత్రికలో చదివినట్లు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ, నీడ, ప్యాటర్న్, మాదిరి, ఎగ్జాంపుల్ అని చెప్పబడింది. దీని తర్వాత అతి పరిశుద్ధ స్థలం యొక్క మూడవ వస్తువు ధూప వేదిక, సువర్ణ ధూప వేదిక. ఇది ధూపం ఎంత ఉంది, ఇది కొంచెం పెద్దగా చూడాలంటే ఇక్కడ ఉంది. ఇది ప్రార్థన అనుభవం. అందుకని ఇందాక మీరు చదివించిన దాంట్లో 4 వస్తాయి: సహవాసం, రొట్టె విరుచుట, బోధ, ప్రార్థన. ఈ ప్రార్థన అనేది 4వ అనుభవం. ఇవి చేస్తూ వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు ఎవరు మాత్రమే రాగలరో తెలుసా? యాజకులు మాత్రమే రాగలరు. ఇక్కడ వరకు ఎవరు రాగలరు?
మీకు చెప్పాను, సున్నతి పొందిన ఇశ్రాయేలీలు మాత్రమే ఆవరణం వరకు రాగలరు. పరిశుద్ధ స్థలంలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళడానికి వీలు లేదు. మరి ఎవరు మాత్రమే? లేవీయులు అనే ఇశ్రాయేలీలోని ఒక గోత్రానికి పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళే అర్హత, యోగ్యత దొరికింది. కనుక ఈ యొక్క ఇశ్రాయేలీలో నుండి ప్రత్యేకించబడినటువంటి వారే లేవీయులు. వారిలో నుండి వేరు చేయబడిన వారే యాజకులు. ఆ యాజకులు ఈ పరిశుద్ధ స్థలం వరకు మాత్రమే రాగలరు. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళగలరంటే ఇశ్రాయేలీయులు వెళ్ళడానికి వీలు లేదు. ఇశ్రాయేలీయులని వేరు చేయబడిన లేవీయుల్లోంచి వేరు చేయబడిన యాజకులు వెళ్ళడానికి వీలు లేదు. యాజకులలో నుండి వేరు చేయబడిన ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇందులో ఇంకొక రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు చెప్పాను. ఆవరణలో 2 అనుభవాలు, మారు మనసు, బాప్తిస్మం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 2 అనుభవాలు, పరిశుద్ధాత్మ, ప్రత్యేక జీవితం. ఇక్కడ లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే దీనిలో 3 వస్తువులు ఒక పెట్టెలో ఉన్నాయి. దాన్ని మందసం అంటారు. మందసం లోపల ఆ పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 ఇక్కడ కనబడుతున్నాయి చూడండి పెద్దగా. ఇది మందసం. ఇందులో 2 రాతి పలకలు, నిబంధన పలకలు, దేవుని వేలుతో రాసి ఇచ్చిన ఆజ్ఞ. రెండవది మన్నా గల బంగారు పాత్ర. దీనిలో ఇస్రాయేలు గుడారాలు, ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఇస్రాయేలు గుడారాలు. ఇది సీనాయి అరణ్యంలో పర్వతాలు. ఈ ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల యాత్రలో కానానుకి వెళ్ళే ప్రయాణంలో వారికి ప్రతిరోజు ఉదయకాలం వేకువనే మన్నా అని దేవదూతలు భుజించే ఆహారం దేవుడు పరలోకంలో నుండి కుమ్మరించాడు. ఆ ఆహారం మొట్టమొదట కురిసిన మన్నా కొంచెం తీసుకొని దాన్ని ఈ పాత్రలో, ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టెలో ఉన్న పాత్రలో ఉంచారు. అది మొదట 40 సంవత్సరాలకు ముందుగా కురిసిన మన్నాని బంగారు పాత్రలో పెట్టగా ఆ పాత్రలో ఉంచబడిన మన్నా ఇశ్రాయేలీయులు కానానుకి చేరి అక్కడ పంట వేసి ఆహారం చేతికి వచ్చేంత వరకు మన్నా పడుతూనే వచ్చింది. అయితే వీళ్ళు రోజు తీసుకుని తినే మన్నా పురుగు పట్టి పాడైపోయింది. వారానికి ఒకసారి 2 ఓవేర్లు ఒక మనిషికి వీకెండ్ మన్నా, వారాంతం యొక్క మన్నా అని కురిసేది. అది కూడా 2 రోజుల తర్వాత పురుగు పట్టి పాడైపోయింది. కానీ ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము పెట్టెలో ఉంచబడిన మన్నా గల బంగారు పాత్రలో ఉన్న మన్నా మాత్రం 40 సంవత్సరాల్లో వాడవలేదు. చప్పట్లు కొట్టి దేవుడు. కనుక ఈ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి అనుభవంలో 3వ వస్తువు మందసం పెట్టెలో చిగురించిన అహరోను చేతి కర్ర. చిగురించిన అహరోను చేతి కర్ర. ఈ అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవంలో ఇక్కడ దొరికే శ్రేష్టమైనటువంటి అనుభవాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి దైవిక స్వస్థత, రెండవది సంపూర్ణ పరిశుద్ధత. ఇప్పుడు నీకు 6 మెట్లు చెప్పుకోవచ్చు. మొదటిది మారు మనసు, రెండవది నీటి బాప్తిస్మం, మూడవది
పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నాలుగవది ప్రత్యేకమైన జీవితం. అంటే ఈ 4 కార్యాలు బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో కొనసాగడానికి వేరు చేయబడిన జీవితం. మూర్ఖులైన ఈ లోకానికి తరానికి వేరైన జీవితం ఈ పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం. అక్కడ 2 మెట్లు. ఇంకా ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఒక 2 మెట్లు. అందులో ఒకటి 2 రాతి పలకలు దేని చెబుతున్నాయంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. నిర్గమకాండం 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఇది చక్కగా గుర్తుపెట్టు, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దీన్ని ఏమంటారంటే డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి విశ్వాసమే ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. మరి హాస్పిటల్ అని ఎవరికండి అని అడిగాడు మన ఆయన. ఇంత మంచి మంచి టెక్నాలజీతో మంచి హాస్పిటల్స్ కట్టారు కదా, మరి ఎవరికి అని అంటే అవి విశ్వాసం తక్కువగా ఉన్నవాళ్ళు, విశ్వాసం పూర్తిగా లేనివాళ్ళు కాదు, కానీ విశ్వాసంలో అంత రేంజ్కి వెళ్ళలేని వాడు. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏం జరిగిపోతే, ఒక ఆమె 12 సంవత్సరాలు వైద్యుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులన్నీ అవ చేసుకుంది, ఏ మాత్రం స్వస్థత కలగల. చివరికి యేసు ప్రభువుని గురించి విని ఆయన యందు విశ్వాసంతో వచ్చి ఆయనకి చెప్పకుండానే ఆయన వస్త్రము చెగులి అలాగా ముట్టు, వెంటనే ఆమె యొక్క రక్తస్రావం, రక్తధార ఆగిపోయింది. కట్టె అని రాయబడింది బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనం నమ్మి తీరాలి. భూమి ఆకాశాలు గతించిపోతాయి, కూర్చున్న భూమి పైన ఆకాశం నాశనమైపోతాయి, కానీ యేసు ప్రభు లేక దేవుడు మనకిచ్చిన ఈ దేవుని వాక్యం ఒక సున్నా కానీ పొల్లు కానీ కొట్టివేయబడు, ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడి స్తోత్రం. అందుకే నేను నమ్ముతున్నాను, మేము కూడా నమ్ముతున్నాం అన్న వాళ్ళు దేశంలో నమ్ముట మీ వలనైతే నమ్మువానికి 1 కాదు 2 కాదు 3 కాదు సమస్తం సాధ్యం. ఇంచుమించు 12వ తారీఖు నుండి ఈ కన్ను భయంకరమైన పోటు, గుడ్డంతా కూడా నొప్పి, కళ్ళ నీళ్లుగా కన్ను ఎర్రగా అయిపోయింది. 13, 14, 15 హైదరాబాద్లో స్పెషల్ బైబిల్ స్టడీస్ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సేవకుల మీటింగ్, 10 గంటల నుంచి 1 గంట వరకు సేవకులకి విశ్వాసులకి మీటింగ్, సాయంకాలం 6:30 నుండి రాత్రి 9:30 వరకు మళ్ళా సేవకుల విశ్వాసులకి వాక్యం. 13వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు మీటింగ్స్ ముగించినంత వరకు మీకు మాత్రం ఆగా. కానీ ఒక డ్రాప్ ఏదన్నా ఆ డ్రాప్స్ ఈ డ్రాప్స్ ఐ డ్రాప్స్ చేసుకోండి అని చెప్పారు కొంతమంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు కనుక ఆయన స్వస్థపరిచేంత వరకు ఆయన కోసమే కనిపెడతా మూలుగుతూ ఉన్నాను. కానీ రాత్రంతా కూడా ఒకే బాధ. మీ అయ్యగారికి మాట ఇచ్చాను కనుక రెస్ట్ తీసుకోమని కొంతమంది చెప్పినా లేదు వారికి వెళ్ళి అనుభవాలు కొన్ని అయినా నేర్పించాలని ఆత్మదేవుని యొక్క ప్రేరేపణతో ఈ మధ్యకి అలానే వచ్చి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 1 సంవత్సరానికి ముందు
నాకు ఏజాల దగ్గర ఇంత తాటుగా ఎంత గంట రక్తపు గడ్డ వచ్చింది. 4 నెలలు పడకలోనే ఉన్నా. కొంతమంది తెలిసిన వాళ్ళు, అయ్యా గాంధీ హాస్పిటల్లో మాకు తెలిసిన సిస్టర్ గారు ఉన్నారు, ఆమె హెడ్ నర్స్. ఆ చెడు రక్తం అంతా కూడా చిరంజితో తీసేస్తాం, నీకేం మందు వాడడం లేదు. చచ్చిపోతే నన్ను తీసుకెళ్ళి ఎలా సమాధి చేసి సంతోషం. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నాలో ఉన్న విశ్వాసం సాగు. దేవుని స్తోత్రం. 4 నెలలు పడకలు అలాగే ఉంది. ఒక 2 నెలల తర్వాత గంట పగిలిపోయి ఇంచుమించు మన పాస్టర్ గారి యొక్క 3 వైట్ చీరలు తడిచిపోయి ఇప్పటికీ పక్కన పెట్టారు సాక్ష్యం, ఫోటోలు కూడా తీసుకుని. తర్వాత మనం అయిపోతాడు పాస్టర్ గారి పని అయిపోయింది, ఇక బతకడం అయిపోయింది, ఈ చేతులాగా చేసుకున్నాడు, ఈ రోజు ఈజీగా అయిపోతుంది అని విశ్వాసం సాగకూడదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యమని వాక్యం చెబుతుంది. చచ్చిపోతే విశ్వాసంలోనే చావాలి. అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం ఇది. దేవుని స్తోత్రం. అంటే మందులు వాడుకోవడం తప్పని నిందా, విశ్వాసం లేకపోవడం మాత్రం పాపమే. పరలోకానికి వెళ్ళే వాళ్ళలో విశ్వాస సంపూర్ణులైతే నరకానికి వెళ్ళే వాళ్ళల్లో అవిశ్వాసులకి నరకం ఉంటుంది. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి ఇవన్నీ పరిశుద్ధ లేఖనం. ఆయన ఆజ్ఞల్ని కట్టలను మనం అనుసరించాం. నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ అయ్యర్లకి అందరూ ఫస్ట్ క్లాస్ రాదు, అందరికి వస్తుంది ఫస్ట్ క్లాసు. ఒక క్లాస్లోనే వింటా ఉన్న పాఠం. ఒక గుంపు ఏమో ఫెయిల్ అయిపోయేవాడు, ఒక గుంపు ఏమో 3rd క్లాస్ వాడు, ఒక గుంపు 2nd క్లాస్ వాడు, ఒక గుంపు ఫస్ట్ క్లాస్ వాడు. ఆ ఫస్ట్ క్లాస్లో కూడా ర్యాంక్ వచ్చేవాడు. ఎంతమందికి ర్యాంక్ కావాలి? ఊరికి వచ్చేద్దాం, దానికి ఎంత కష్టపడాలి? ఇది కూడా అంతే. దేవుని ఇష్టం. నాకు తెలిసి పరలోకాన్ని చూసే ఇక్కడ ఫెయిల్యూర్ కొన్ని 3rd క్లాసు, 2nd క్లాసు, ఫస్ట్ క్లాస్ అనేది కూడా భూమి మీద పెట్టింది దాన్ని చూసి. ఎందుకంటే పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ, ఇదంతా పరలోకానికి సంబంధించిన అనుభవాలు. ఈ అనుభవాల మధ్యలో మనం నూతన నిబంధన కాలంలో ఒక్కొక్కటిగా నేర్చుకొని ఆ అనుభవాల్లో మనం వెళితే దేవుడు ఖచ్చితంగా మన 4 పరిపూర్ణతతో నింపుతాం. 1 పరిశుద్ధతలో పరిపూర్ణత, 2 ప్రేమలో పరిపూర్ణత, 3 విశ్వాసంలో పరిపూర్ణత, 4 దేవుని చిత్తం చేయుటలో లేక శ్రమలలో పరిపూర్ణంగా చేస్తాడు. విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత, దైవ చిత్తం. ఈ 4 కార్యాల్లో పరిపూర్ణత పొందిన వాడు మాత్రమే మహిమల రాకడలో ఎత్తబడతారు. ఇది చూడండి, ఈ ప్రత్యక్ష గుడారంలో 4 ఉన్నాయి చూడండి, 4 జెండాలు కనబడుతున్నాయి చూడండి. ఇదే జెండా కనబడుతుందా? బొమ్మ, జెండా మీద బొమ్మ ఉంది. ఏ బొమ్మ సూచన వెళ్ళి చెప్పండి. తర్వాత అయినా చూడండి, లేదా జూమ్ చేసి చెప్పు, ఏ బొమ్మని తాగాయి కనబడలేదా? సింహం బొమ్మ. సింహం అంటే విశ్వాసం అని అర్థం. దేవుని స్తోత్రం. దీనికి ఆపోజిట్ లో ఇది తూర్పు, ఇది పడమర. ఇదేంటి? ఎత్తు ముఖం అంటే శ్రమపడే అనుభవం. శ్రమలలో లేక దేవుని యజమాని చిత్తం చేయటంలో పరిపూర్ణత. ఇది ఈ సైడ్ చూడు, పక్షిరాజు ముఖం. పక్షిరాజు అంటే ఈ భూమికి అందకుండా ఎత్తైన స్థలంలో ఉండేది. ఇది పరిశుద్ధతలో పరిపూర్ణత అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇది ఇటు పక్క వస్తే దర్శనం తట్టు మనుష్య ముఖం అంటే మనుషుని యొక్క ముఖం ప్రేమలో సంపూర్ణతకు గుర్తు. సింహం అంటే విశ్వాసంలో పరిపూర్ణత, అక్షరాలు అంటే పరిశుద్ధతలో సంపూర్ణత, ఎత్తు అంటే శ్రమలో దైవ చిత్తంలో సంపూర్ణత,
మనిషి అంటే ప్రేమలో దైవం, దేవుని యొక్క ప్రేమలో సంపూర్ణత. ఈ 4 సంపూర్ణతలు కలిగిన వాళ్ళే పరలోకంలో అత్యున్నతమైన స్థానానికి నిలిచారు. వాటి ఒక్కొక్కటి గురించి చెప్పాలంటే చాలా విషయాలు నేను లోతులో కలిగిన జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే మీకు ఇస్తున్నా. దేవుని స్తోత్రం. ఇంకా మీరు చక్కగా తెలుసుకోవాలనుకుంటే ఇది సంబంధించినటువంటి షార్ట్స్ నేను కొన్ని తెచ్చాను, వాటిని మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ మారు మనసు యొక్క అనుభవాల గురించి, బాప్తిస్మం యొక్క అనుభవం, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, ప్రత్యేక జీవితం యొక్క అనుభవం, దైవిక స్వస్థత యొక్క అనుభవం, పరిపూర్ణ పరిశుద్ధత యొక్క అనుభవం, ఆ తరువాత ఫైనల్గా దేహ విమోచన అనేది రాకడలో ఎత్తబడేయాలి. దేహ విమోచన అంటే ఈ మట్టి శరీరం మహిమగల దేహంగా దేవుని స్వరూపంలో మారిపోవాలి. ఈ అనుభవాలు ఒక్కొక్కటిగా నూతన నిబంధన ఉపదేశాన్ని కలుపుకుంటూ ప్రత్యక్షం కూడా ఆమె యొక్క వస్తువులను సరిపోల్చుకుంటూ మనం ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఉన్నతమైనటువంటి సింహాసనానికి, తండ్రి యొక్క సింహాసనానికి వెళ్ళి చేరడానికి వీలవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన బోధ ఆల్రెడీ మేము విన్నామన్నవాడు చేయొద్దు. ఆల్రెడీ మేము వినేసాం ఈ బోధ, ఈ యోగదేశ క్రమం అన్నవాడు చేయొద్దాడు. మీరు ఎక్కడైనా బాధ ఒక్కడెత్త కొత్త బదలాగా లేదు, కొత్తగానే ఉంది. ఇది ఒక కోణంలో చెప్పలేదు నేను మీకు, పలు విధములైనటువంటి ఆత్మీయ కోణాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ధ్యానించువాడు ఆ ధన్యుడు. ఎలా ధన్యుడంటే అతడు నీటి కాలువ ఓరన ఒడ్డున నాటబడిన చెట్టు అంటే తన కాలం ముందు ఆకు ఓడకుండా ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉంటాడు. మన జీవితంలో ఫలాలిచ్చే చెట్టులాగా మనం ఉండాలి. ఏ ఫలం? 30, 60, 100? 100 అనేది ప్రథమ ఫలం, ఫస్ట్ క్లాస్. 60 అనేది సెకండ్ క్లాస్. 30 అనేది థర్డ్ క్లాస్. ఇక అందులో కూడా లేకపోతే నరకం. మీరు మీ ఇష్టం ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారో దానిలోకి వెళ్ళవచ్చు. నేను నరకంలోకి వెళ్ళొద్దని అన్నాం, నూతన భూమికి వెళ్ళొద్దాను, నూతన ఆకాశానికి వెళ్ళొద్దాను, నూతన యెరూషలేముకి వెళ్ళొద్దాను, సియోనికి వెళ్ళొద్దాను. నేను మాత్రం ఆ సియోన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఏదో చెప్పేసేసి ఆమెనండి ప్రార్థన చేసేసి రేపు మాత్రం రేపు పెద్దలుగానే తీసుకోవాలి సబ్జెక్టు. మీకు ఫుల్గా మీ డౌట్లు ఏమైనా ఉంటే రాసుకురండి. ఇది అయిన తర్వాత కూడా మీ డౌట్లు ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఏ టైం అయినా పర్వాలేదు. సందేహాలు రాకమానవు, వచ్చిన సందేహాలు వెంటనే రాసుకోండి. దానికి బైబిల్ ఎవిడెన్స్ ప్రకారంగా రెఫరెన్స్ ఇచ్చి మీ డౌట్ క్లియర్ చేస్తాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ దేని కొరకు సిద్ధపరచుకోవాలి? 30 ఫలం, 60 ఎంత? 100 గట్టిగా చెప్పు. కొందరు భయపడుతున్నాడు. 100 మనకే వస్తాయి. నువ్వు కష్టపడితే, నువ్వు శ్రమ పడితే బైబిల్ అంటుంది మనం అనేక శ్రమలను గురించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ నీతి వరకు ఎప్పుడైతే నిలబడతావో ఇంట్లో వాడితో బాధే, పక్కోడితో బాధే, పెద్ద పాడుతుండ, పెద్ద భక్తుండ, పెద్ద పాడుతుండ, నీకు బాధే, నాకు బాధ. ఇది తప్పదు. ఇది యేసయ్యకి కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. భరించాడా లేదా? భరించాడా లేదా? అసూయ పెరిగిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు మొదటిగా అసూయ పడేవాడు ఒకడు ఉన్నాడు. వాడు సైతాన్ని. వాడు కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటాడు మన బాడీ వాడు. కనుక వాడితో మనకు ఒక పోరాటం ఉంది. వాడిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ అందరినీ పారిపోతాడు. దేవుని స్తోత్రం. వాడు పారిపోతేనే మన మార్గం సరళమవుతుంది. మనం మహిమలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్తున్నా,
మనం ఆత్మీయంగా ఎంత వర్ధిల్లుతూ ఉంటే శరీర రీతిగా కూడా అన్ని విషయాల్లో దేవుడు సౌఖ్యత ఇస్తాడు. దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు? మనకేమీ సౌఖ్యత ఉండదని అనుకోమాకండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి, ఉంటావు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మనందరినీ ఆత్మీయ జీవితంలో నూరంతల అనుభవానికి ఎదిగింపచేయుగాక. అలాంటి అనుభవం నాకు కావాలనుకున్న వాళ్ళు టక్కన లేచి నిలబడి. అందరు లేకపోకండి, అందరు కాదు, అందరు కాదు, ఎవరిని నూరంతలు అని చెప్తున్నారు. చేతులు బయట ఎత్తండి, ప్రార్థన చేసి దేవుడికి స్తుతి. హల్లెలూయా.